భారీ సంఖ్యలో ఖాళీల సంఖ్య అనేది ఉండదు, ఫిక్స్గా. ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో. దయచేసి ఇప్పటి నుండి మీ మైండ్ మార్చుకొని 3 ఉద్యోగాలు ఉన్నా సరే నేను అప్లై చేసుకుంటా, ఎగ్జామ్ రాస్తా, ఆ 3లో నేను టాపర్నే ఉంటా అని అనుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఈ విషయం అర్థమవుతుంది. అందరికీ నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆగస్టు 15, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో వాస్తవానికి నిన్ననే పెట్టాలి. నిన్న కమ్యూనిటీలో పోస్ట్ చేసిన నేను మంచి శుభవార్తతో మీకు అందుబాటులోకి వస్తా, ఈరోజు మంచి వార్త చెప్తా అని చెప్పేసి నిన్న పొద్దున్నే కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన. గత కొద్ది రోజులుగా నేను అందుబాటులో ఉండలేను, స్టూడియోలో అందుబాటులో లేను, ఇంట్లో లేను. నేను ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్స్ అండ్ టీచర్లకు ట్రైనింగ్స్ 3 స్పెల్లులు ఇట్లా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ వెళ్ళి అక్కడ వారం రోజులు ట్రైనింగ్ తీసుకోవడం, ఇట్లా ట్రైనింగ్ షెడ్యూల్లో ఉండడం వల్ల మీకు అందుబాటులో లేకుండా పోయినా దయచేసి మన నుంచి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అయితే మీకు పూర్తిగా అందుబాటులో ఉంటా. ఇక నాకు నిన్న ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ జియో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ యూనిఫామ్ సర్వీసెస్కు సంబంధించింది వచ్చిందో, సో దానికంటే ముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికంటే ముందే అంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషనే నాకు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, సారు ఓకే అని అన్నారు. మనకు ఇవాళ రేపు ఈ జియో రావచ్చు అని చెప్పేసి నాకు మొన్న సాయంత్రం చెప్పారు. అయితే నిన్న ఆల్రెడీ జియో రెడీ అయింది అని చెప్పేసి పొద్దున చెప్పగానే నాకు అండ్ డూఆర్డై బాలాజీ గారికి ఈ విషయం తెలుసు. సో నిన్న మా బాలాజీ అన్న నేను 2-3 సార్లు మాట్లాడుకున్నాం, అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో మాకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టా కాదని చెప్పేసి క్లారిటీగా చెక్ చేసుకొని మీ ముందుకు వచ్చినాం. విషయం ఏంటంటే నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేకుండా రాబోయేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఎలాంటి నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి. నాకున్నటువంటి పరిజ్ఞానం అండ్ అఫీషియల్గా కొంతమంది ఆఫీసర్స్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తున్నాను. ఇది ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, నేను ఉద్యోగం కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నా, నాకు ఉద్యోగమే కావాలి, కొంత తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నా పర్లేదు, ఒక్కటి ఉన్నా సరే ఆ ఒక్క ఉద్యోగం నాకు రావాలని ఎవరైతే కసిగా చదువుకుంటారో వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళకి యూజ్ కాదనంటే నేను చెప్పింది మీరు నమ్మరు. ఎందుకంటే మస్తు చెప్పినావు సార్, నువ్వు జీపీ వస్తుందన్నావు, అదన్నావు, ఇదన్నావు, మస్తు చెప్పినావు సార్ అని చెప్పేసి నన్ను ఒక క్వశ్చన్ మార్క్లో ఉంచుతారు. వాళ్ళకు గతంలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి గట్లనే అనిపిస్తుంది. ఏదేమనిపించినా కూడా నాకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడమే నా బాధ్యత, నా హక్కు. అండ్ నేను హక్కుగా ఫీల్ అవుతా. నేను మధ్యవర్తిగా అటు గవర్నమెంట్ అండ్ ఇచ్చేటువంటి ఈ రిక్రూట్మెంట్ బోర్డులకు, ఇటు నిరుద్యోగులకు ఈ సమాచారాన్ని చేరవేసేటువంటి ఒక గైడ్గా నేను మీతో ఉంటున్నాను తప్ప ఇందులో నా సొంత నిర్ణయాలు ఏం లేవు. ప్రిడిక్షన్ మాత్రమే, ఏది ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ప్రిడిక్ట్ చేస్తా. కానీ ఇది ప్రిడిక్షన్ కాదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇందులో నా సొంత కవిత్వం లేదు, ఉన్నట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు మరియు వారితో పాటుగా ఒక 7 కమిటీ అనాలా లేకపోతే 7 వ్యక్తులు అనుకుందాం, ఎందుకంటే దాని కమిటీ అని ఎక్కడ నిర్ణయించలేదు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని పిలుచుకొని, అందులో మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. మేజర్గా అక్కడ చర్చించినటువంటి చర్చలో వాళ్ళ ప్రాధాన్యతనే ఎక్కువ ఉన్నది, అంటే వాళ్ళ ప్రజెన్సే ఎక్కువ ఉన్నది. వాళ్ళతో పాటు కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇట్లా ఇంకా కొంతమంది వ్యక్తులు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ 7 సో వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ రిక్రూట్మెంట్ పైన చాలా స్పష్టంగా ఉన్నారు. ఏ నోటిఫికేషన్లు ఎట్లా వేస్తే బాగుంటుంది, నోటిఫికేషన్లలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నప్పుడు వీళ్ళు అందజేసినటువంటి సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే గతంలో చెప్పినటువంటి విషయమే, నోటిఫికేషన్లు అనేవి ఒక గ్రూప్స్ లాగా కాకుండా, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని వచ్చినాయి కదా, మొత్తం టోటల్గా కలిపి గ్రూప్ 1 అని కాకుండా ఆ గ్రూప్ 1లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా శాఖల వారీగా విభజించి ఏ శాఖది ఆ శాఖకు నోటిఫికేషన్ వేస్తే ఎట్లుంటుంది అంటే చిన్న నోటిఫికేషన్లు ఎక్కువ సంఖ్యలో వేయాలి. ప్రతి నెలలో కనీసం 1-2 నోటిఫికేషన్లు ఖచ్చితంగా రావాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ 2 సంవత్సరాల ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నోటిఫికేషన్లు నడుస్తూనే ఉండాలి. అయితే ఇట్లా ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఒక నిరుద్యోగి ఎక్కువ అప్లికేషన్లు చేసుకుంటాడు. అంటే ఒక నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకో దానిలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని వేస్తే ఆ ఒక్క నోటిఫికేషన్లో తను కనుక ప్రిలిమ్స్లోనే ఆగిపోతే, లేదంటే తను కనుక ఏదైనా వ్యక్తిగత విషయాలపైన కానీ ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యి కానీ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క శాఖకు సంబంధించింది కాదు, అన్ని శాఖలకి సంబంధించినటువంటి ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగం రాకుండా పోతుంది కదా అనే కారణం ఒకటి అంటున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఒకటి కాకపోయినా ఇంకోటి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ నిరుద్యోగికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్లయితుంది.
ఇది ఇట్లనే కాకుండా ఏవైనా పోలీస్ కేసులు ఏదైనా శాఖకు సంబంధించిన దానిపైన కేసు పడితే ఆ ఒక్కటే ఆపి మిగతా అన్నీ కూడా ఫిల్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితులలో ఆపే అటువంటి ఆస్కారం ఉండదు అనేది రెండోది. ఇక మూడోది ఏంటంటే ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఉండడం వల్ల, అంటే నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల నిరుద్యోగులు కూడా ఎక్కడిదక్కడ విడిపోయి ఎవరికి కావాల్సినటువంటి దానికి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు. ఇప్పుడు గ్రూప్ 1లో చాలా ఉద్యోగాలకు కొంతమంది ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది ఎలిజిబుల్ గారు. ఎవరికి నచ్చిన జాబ్ కోసం వాళ్ళు అప్లై చేసుకుంటారు. అట్లా వీళ్ళు ఆలోచిస్తున్నటువంటిది అంటే అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ రాకుండా ఎవరికి ఏది అవసరమో గదే వస్తుంది, ఎవరికి ఏది అవసరమో గదే అప్లై చేసుకుంటారు. అండ్ కోర్టు కేసుల బెడద అనేది ఉండదు. మళ్ళీ తక్కువ సంఖ్యలో అప్లికేషన్ రావడం వల్ల ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించడానికి వీలుగా ఉంటుంది అనేది కారణాలు వాళ్ళు చెప్తున్నటువంటివి. దీనిలో కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి. నిరుద్యోగుల వైపు నుంచి మనం చూసుకుంటే అది ప్రతిదానికి ఫీజు కట్టాలి, ప్రతి ఫీజుకు మళ్ళీ 1000 రూపాయలు పెట్టిరు, ఇట్లాంటి సాధక బాధకాలు ఉన్నాయి, లేదంటలేను. కానీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఒకటి. సరే, ప్రభుత్వం ఆలోచిస్తున్నదైనా ఒకవేళ ఫీజులు కనుక 1000 రూపాయలు అట్లనే ఉంటే దాని గురించి కూడా మనం గలం ఇప్పాల్సిందే, మన నిరుద్యోగుల నుంచి మనం రిప్రజెంట్ చేయాల్సిందే. దాన్ని కూడా మార్చడానికి మన వంతు కర్తవ్యాన్ని ఏం చేయాలనే తర్వాత చూద్దాం, అది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే నోటిఫికేషన్ రావాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది డౌట్ ఉండే కదా, ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో అండ్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడారు. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించింది చూసినట్లయితే ఇప్పుడు ఈ 7000 ఉద్యోగాలే కాకుండా ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు ఇంకో 2 పోలీసు నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మొత్తం 19,000 ఖాళీలు ఉన్నాయి. ఇంకో 2,000 నుంచి 3,000 మధ్య ఖాళీలకు ఒక నోటిఫికేషన్ ఈ 2 నెలల్లోనే నాకు తెలిసి ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డి కమిషనరేట్ పరిధిలో ఉండేటువంటి పోస్టులు అయితే ఉంటాయి. సో దానికంటే ముందుగానే మనకు గుదిబండలా మారినటువంటి జియో 46 ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చ జరిగింది మొన్న. దాన్ని రద్దు చేస్తే ఎట్లుంటుంది అంటే అది రద్దు చేయడానికి ఒక జియో కాదు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ముడిపడి ఉన్నది. కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్చాలి అని అంటే మనకు ఒక చట్టం లాంటిది చేయాలి. అది చేయాలి అని అంటే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయాలి. ఇట్లాంటి కొన్ని లింకులు ఉండేటువంటి విధానాన్ని అంటే జియో 46కు సంబంధించి కూడా కొంత మనకు పాజిటివ్గానే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. చేస్తే ఏమైంది, వాళ్ళు అడుగు దాంట్లో తప్పు లేదు కదా, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది కదా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినట్టు, అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగానైతే తెలిసింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నిరుద్యోగులకు. అయితే గ్రూప్స్ అన్నీ కూడా టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవైనా కూడా ఇప్పటి నుంచి చిన్న నోటిఫికేషన్లు వస్తాయి. ఇదొక గుడ్ న్యూస్. ప్రతి నెలకు 2 నుంచి 3 నోటిఫికేషన్లు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక భారీ నోటిఫికేషన్ అన్నీ కలిపి మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రభుత్వం దిగిపోయేలోపు 3 నోటిఫికేషన్లు, ఈ 7,000 కాదు, వచ్చేటువంటి 2-3 వేలు కలుపుకుంటే 10,000 అయితే మిగతా 10,000 9,000 నుంచి 10,000 మధ్యలో ఉంటాయి అప్పటి వరకు. సో అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి కాకుండా అంటే 24,000 ఖాళీలు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 19,000 ఖాళీలు ఉన్నట్టు తెలిసింది. ఒక్కటేసారి నోటిఫికేషన్ వేస్తే అన్ని ఫిల్ అయితే మళ్ళీ 2 ఏళ్లకు నోటిఫికేషన్ వేయడానికి ఖాళీలు అనేవి చాలా తక్కువ ఉంటాయి కదా. అదే ప్రతి సంవత్సరం కొన్ని నోటిఫికేషన్లు వేసుకుంటూ పోతే అప్పుడు వచ్చేటువంటి ఫ్రెషర్స్కి, ఎందుకంటే ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వచ్చేటువంటి ఫ్రెషర్స్కి కూడా అవకాశం ఉన్నట్లు ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది కూడా వాళ్ళు వీటిని ప్రతి సంవత్సరం వేసుకునేటువంటి విధంగా తక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా ఈ రెండింటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే కొంత నాకు నిరుత్సాహం కలిగించినటువంటి విషయం, డిఎస్సిలో పోస్టులకు సంబంధించి అవి తర్వాత చూద్దాం. ఇప్పట్లో డిఎస్సి వేయడం కుదరదు. ఆ ఖాళీల పైన అదంతా కూడా విద్యాశాఖలో కొంత మార్పులు అవసరం అని చెప్పేసి ఇంటర్మీడియట్ను మన స్కూల్ ఎడ్యుకేషన్లో కలపడం కోసం కానీ, ఈ స్కూళ్ళల్లో ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ కానీ లేదంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కానీ ఇలాంటివి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా. సో వాటి ప్రభావం కానీ డిఎస్సి పైన బాగా ఉన్నది. సో ఇప్పుడైతే డిఎస్సి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. నేను చాలా రోజుల నుంచి వస్తుంది చదువుకోండి అంటున్నా. కానీ ఇప్పుడు నాకు నిన్నటి దాంతో తెలిసింది ఏంటంటే చాలా రోజుల వరకు దగ్గర ఈ ప్రభుత్వం దిగిపోయే టైంలో తప్ప ఇక 2 నెలలకు వస్తుంది, 3 నెలలకు వస్తుంది చదువుకోండి అనే పరిస్థితి అయితే ఇప్పుడైతే కనిపిస్తలేదు. ఇది ఒక్కటైతే కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం అట్లున్నది, విద్యాశాఖను ఫస్ట్ ముఖ్యమంత్రి గారి తన దగ్గర ఉంచుకున్నది. అందుకే ఒక సమూలమైనటువంటి మార్పు చేసి ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మాత్రమే రిక్రూట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. చెప్పలేం, ఇప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్ ఇది. తర్వాత మళ్ళీ ఒపీనియన్ మారచ్చు, ఎట్లుంటుంది అనేది తెలియదు. పాజిటివ్గానే ఉందాం. సో దీనికి సంబంధించింది అయితే ఇది. ఇక గురుకులకు సంబంధించింది కూడా అంతే. గురుకుల రిక్రూట్మెంట్ కూడా ఇప్పట్లో
దానిపైన నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. అండ్ కేజీబీవీకి సంబంధించిందైతే చర్చనైతే జరగలేదు, ఎందుకంటే అవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలాగా కాదు కాబట్టి అక్కడనైతే అంత పెద్ద అధికారుల దగ్గరనైతే చర్చ జరగలేదు. సో ఇట్లా ఇక మిగతా చిన్న చిన్న ఏవైతే కరెంట్ బోర్డుకు సంబంధించి కానీ, లేదంటే సింగరేణికి సంబంధించి కానీ, ఇంకా ఇంజనీరింగ్ స్థాయి ఉద్యోగాలు కానీ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో లైన్మెన్ ఇట్లాంటివి కానీ, జేఏఓ లాంటివి కానీ, వాటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి ఎట్లాగో దానికే సపరేట్ చేస్తున్నారు కాబట్టి అవి అట్లనే కొనసాగించమని అన్నారు. మొత్తం మీద తెలంగాణలో ఈ 2 సంవత్సరాలలో, రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి నెలలో నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనం గతంలో చూసినట్టుగా భారీ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి, తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఉంటాయి. అంటే నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువనే ఉంటుంది కానీ అందులో ఉండే ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మైండ్ను మీరు మార్చుకొని, ఎప్పుడైతే గ్రూప్ 1లో 500 ఉద్యోగాలు ఉండే, గ్రూప్ 2లో 1000 ఉద్యోగాలు ఉండే, మళ్ళీ 1000 ఉద్యోగాలకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందట, మళ్ళీ 200 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందట, ఇలాంటి నమ్మకూరి ఎవరైనా చెప్పినా కూడా అబద్ధాలే. అఫీషియల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దానికి నోటిఫికేషన్లు వస్తాయి. ఇక 1-2 ఉద్యోగాలే ఉన్నాయి అనుకోండి, 2-3 కలిపి ఒకటి ఇస్తారు తప్ప భారీ సంఖ్యలో ఖాళీల సంఖ్య అనేది ఉండదు, ఫిక్స్గా. ఈ విషయం చెప్పడానికే ఈ వీడియో. దయచేసి ఇప్పటి నుండి మీ మైండ్ మార్చుకొని 3 ఉద్యోగాలు ఉన్నా సరే నేను అప్లై చేసుకుంటా, ఎగ్జామ్ రాస్తా, ఆ 3లో నేను టాపర్నే ఉంటా అని అనుకునేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. ఇక ఈ పొలిటికల్గా దీన్ని తీసుకుపోయి దాన్ని కోర్టుల దాకా ఈడ్చుకపోయి దానిలో కేసులు వేసి నోటిఫికేషన్లు ఆపడం ఇట్లాంటివి జరుగుతున్నాయనే ఉద్దేశం కొద్దే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ ఉంటాడో వాడే అప్లై చేసుకుంటారు, ఎవరైతే బాగా చదివి నాకు ఉద్యోగం అవసరం అని వాళ్ళే అప్లై చేసుకుంటారు. కానీ బాగా ఉద్యోగాలు ఉన్నాయి ఒక్కటి దక్కకపోతుందా అని అడపదడప వేసేటువంటి అప్లికేషన్లు తగ్గుతాయనే ఉద్దేశమే వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది, దీన్ని ఇక మార్చారు. ఎందుకంటే గతం నుండి ముఖ్యమంత్రి గారు అదే చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉన్నది. మనకు ఉద్యోగాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉండేటువంటి నోటిఫికేషన్లు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పటి నుండి చాలా తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు, అంటే ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు, తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన మైండ్ సెట్ను మార్చుకోవడం కోసమే నేను మీ ముందుకు వచ్చిన. 1 ఇన్ఫర్మేషన్ చెప్పిన, 2 నేను చెప్పేది ఏంటంటే మీరు మీ మైండ్ సెట్ను మార్చుకోండి. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి, పోలీస్ నోటిఫికేషన్ తప్ప, కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన పోలీస్ నోటిఫికేషన్లో తప్ప ఎక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు కనబడాయి. మళ్ళీ డిఎస్సి వచ్చేంత వరకు 100లలో 1000లలో నోటిఫికేషన్లు అనేవి కనబడాయి. అంటే మీ జిల్లాలో ఒక 100-150 పోస్టులు ఉంటాయి అనేది కనబడాయి. జోనల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నా కూడా ఏలే లెక్క పెట్టే ఉద్యోగాలే ఉంటాయి. కాబట్టి వాటిని సాధించాలి అని అంటే మనము మన జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగులలో ఎవడు కొడతాడు అని అంటే ఒగ్గిడు కొడతాడు అని ఏల మీద లెక్క పెట్టుకున్న పర్సన్లలో మనం ఉండాలి. ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మీకు నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోను మీకు కొద్దిగా చేదుగా అనిపించవచ్చు, అంటే మాట వాస్తవం, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, మీరు ఎట్లనన్నా అర్థం చేసుకోండి. సో ఇదండి ప్రభుత్వం మనకు ఇస్తున్నటువంటి లీక్స్. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.